హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్. అది మళ్ళీ వచ్చారా? అరే మీరు న్యూమరాలజిస్ట్ కదా? అరే ఫస్ట్ నేను న్యూమరాలజిస్ట్ కాదు, యోగా గురువుని. 10 ప్రపంచ రికార్డులు మా పాప యోగాలో చేసింది. గౌరవ డాక్టరేట్ 2014 సెప్టెంబర్ 29 గౌరవ డాక్టరేట్ పొందింది. అయితే నేను యోగా నుంచి మరి న్యూమరాలజిస్ట్ కావడానికి కారణాలు బోల్డంత ఉంది. ఆర్థిక సమస్యలే. ఇప్పుడు లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోయా, కానీ మళ్ళీ ఆరోగ్య సమస్య వచ్చింది. ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదా మనకు. అందుకోసం మళ్ళీ యోగా వీడియోలు చేస్తున్నాను, మళ్ళీ యోగాని నేను పాటిస్తున్నాను, ఆయుర్వేదాన్ని పాటిస్తున్నాను. మీ అందరూ తెలుసు నేను బాబా పాండంగాని. సో మీరందరూ యోగా చేయాలి, నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఎవరు యోగా చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాంప్లికేషన్ జరుగుతూ ఉంటాయి. తర్వాత నార్మల్ డెలివరీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ నార్మల్ డెలివరీ కావడం ఈ కాలంలో అయితే అదేదో అసలు గర్భిణీ స్త్రీలు అంటున్నాం కదా, ఇప్పుడు అసలు న్యాచురల్గా ప్రెగ్నెంట్ కావడమే చాలా కష్టమైపోయింది లేడీస్కి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడైతే 3 నెలల్లో 6 నెలల్లో మీరు ప్రెగ్నెంట్గా గర్భిణీ స్త్రీగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి చాలా చక్కగా నార్మల్ డెలివరీ కావాలంటే ఇదిగో నేను ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న తితిలికాసనం లాగా ఒక బటర్ఫ్లై మనం చేయగలిగితే వాళ్ళకి చాలా చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల గురించి ఒక వీడియో చేశాను నేను, వాళ్ళు కూడా అది వెళ్ళిపోతుంది. ఇలా 60 సార్లు అనాలని ఒక పాత వీడియోలు చేశాం కదా, ఇలా 60 సార్లు ఇలా చెప్పాలి, ఇలా అనాలి, ఇలా అనాలి అని చెప్పాను ఆల్రెడీ. తర్వాత మళ్ళీ దీన్ని 60 సార్లు స్ట్రోక్ చేయాలని చెప్పాను, మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వాళ్ళకు ఉంటే. తర్వాత నార్మల్ డెలివరీ కోసం గర్భిణీ స్త్రీలు మెల్లిగా ఏం చేయాలంటే చక్కగా వాళ్ళ యొక్క పాదాలను ఇలా తీసుకొచ్చేసి లాక్ చేసి మెల్లిమెల్లిగా, బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మెల్లిమెల్లిగా ఇదిగో ఇలా మెల్లిమెల్లిగా అనడం వల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 3 నెలలు 6 నెలలు 9 నెలల్లో వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా ముఖ్యంగా, అంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నేను వెజిటేరియన్ గురించి చెప్తాను, నాన్ వెజ్ గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే పిల్లలు మనకు ప్రతినిధులు, మన ఆస్తులకే కాదు మన క్యారెక్టర్స్ కూడా. ఈ విధంగా రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లోనే ఇలానే కాక ఒక్కొక్కసారి హాఫ్ బటర్ఫ్లై కూడా ఉంటుంది. హాఫ్ బటర్ఫ్లై ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇలా చేయొచ్చు. లేదంటే మళ్ళీ ఇదిగోండి ఇలా ఎప్పుడైతే మన శరీరాన్ని మనం ఇలా చేస్తుంటామో బాగా ఫ్లెక్సిబుల్గా తయారైపోయి మీకు డెలివరీ టైంలో మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ, అంటే ఒక మామిడి పండు పూర్తిగా పండైన తర్వాత సో ఎలా మామిడి పండు ఎలా న్యాచురల్గా కింద పడిపోతుందో అలా మీకు డెలివరీ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఇలా అనుకోవచ్చు. ఇదిగోండి, అంటే మన శరీరంలో కదలికలు లేకపోవప్పుడు దానివల్ల నార్మల్ డెలివరీ కావట్లేదు. ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటిదంటే మీకు మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచించాలి. పూర్వం మన అమ్మ నాన్నలు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇంటి పనులు చేసేది, వంట పనులు చేసేది, వ్యవసాయ కార్యక్రమాలు చేసేది. పూర్వకాలంలో ఇన్ని హాస్పిటల్ ఫెసిలిటీసే లేవు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక గుడిసెల్లో ఎక్కడైనా సరే వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోయేది. మళ్ళీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక నెల కాదు కూడా 15 రోజులకే వారం రోజులకే వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకునేవాళ్ళు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రెగ్నెంట్ అనగానే రెస్ట్ తీసుకో అమ్మా అంటున్నారు. రెస్ట్ తీసుకో అనగానే ఏం జరిగిపోతుంది ఇక్కడ తెలుసా అండి? మన జీవితంలో ఇప్పుడు ఊర్లలో ఒకటి ఉంటుంది సామెత, నాటుకోడి ఇంటి పై కప్పెక్కి కుకురుకోని కూస్తుంది. పారంకోళ్ళు ఉంటాయి కదా, ఆ పారంకోళ్ళు ఎక్కడం కాదు కదా, అక్కడే తింటాయి, అక్కడే మోషన్ పోతాయి, అక్కడే యూరిన్ పోతాయి, అన్నీ అక్కడే తిరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి పారంకోళ్ళలాగా అయిపోయింది మన పరిస్థితి. సో అలా కాకుండా ఉండాలంటే పన్నంటి బిడ్డ మంచి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. మరి అలాంటి బిడ్డల్ని కనాలంటే ఆహార నియమాలు పాటించాలి.
ఆరోగ్య నియమాలు పాటించాలి. సో అందుకోసమే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు బటర్ఫ్లై ఇలా చేయండి, చక్కగా ఇలా చేయండి. చేస్తూ మీకు మీ జీవితంలో ఎప్పుడైతే ఆ డెలివరీ టైం వస్తుందో నార్మల్ డెలివరీ అవుతుంది. అదొకటే కాకుండా ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్కి ఒక ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. ఏంటంటే హై బీపీ రావడము, డయాబెటీస్ రావడము ఏమైనా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ప్రాణముద్ర పెట్టుకొని అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి మంచిగా. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. మీరు ఏమని మంచిగా చేయాలంటే ఏం ఆలోచించాలంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నా బిడ్డ అంటే కొడుకైనా కూతురైనా నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకుంటూ చేసుకోవాలి. మనసులో ఇలా పూర్తిగా శ్వాస తీసుకొని ఇలా ఊపిరితిత్తులు నింపి ప్రాణముద్ర పెట్టుకోవాలి. నిదానంగా వద్దు, నిదానంగా తీస్తూ ఇలా నిదానంగా వద్దు. ఇలా నిమిషానికి 6 చేయండి అనులోమ విలోమ. మీ మైండ్ బాగా ఫ్రెష్ కావడానికి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏదేదో గొడవలు వస్తుంటాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీ ఆనందంగా ఉన్నదనుకోండి, చాలా హ్యాపీగా డెలివరీ అవుతుంది. పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి నేను వికలాంగునిగా ఉన్నాను. సో వీటన్నిటికి కారణాలు ఆ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మన యొక్క ఆహార విహార ఆలోచనలే ఆ బిడ్డకు అలాంటి క్యారెక్టర్ ఇస్తుంది. సో అందుకోసమే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ వినడం కానీ, మంచి మంచి పురాణ ఇతిహాస కథలు వినడం కానీ, అలా మంచి మనం ఆ టైంలో 9 months మీ ఒరిజినల్ కాపీ అంటారు చూడండి, ఒరిజినల్ కాపీ ఎలా ఉంటే జిరాక్స్ కాపీ అలానే వస్తుంది. కలర్ కాపీ ఉంటే కలర్ కాపీ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. అందుకోసం మీ మనసు బాగుండాలి. అలాంటప్పుడు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. అమృతం ప్రాణాయామం నీకు బాగుంటుంది, నీ బిడ్డకు బాగుంటుంది. ఆక్సిజన్ % పెరిగిపోతుంది. ఆక్సిజన్ % ఎప్పుడైతే పెరిగిపోతుందో హిమోగ్లోబిన్ లోపం ఉండదు. హిమోగ్లోబిన్ ఎప్పుడైతే లోపం ఉండదో మీకు గిడ్డినెస్ కానీ వీక్నెస్ కానీ రాదు. అందుకే చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ లోపం అంటారు. సో అది లేకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వీట్ గ్రాస్ జ్యూస్ తాగొచ్చు. తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ మార్కెట్లో దొరుకుతుంది, దాని జ్యూస్ కూడా తయారు చేసుకొని తాగొచ్చు. చాలా మెమొరీ పెరుగుతుంది మీ పిల్లలకి. ఓకేనా. ఈ మధ్యకాలంలో ఆటిజం, మానసిక రోగాలతో పుడుతున్నారు పిల్లలు. దానికి అన్నిటికీ కారణం మీరు తీసుకునే ఆహార విహార ఆలోచన. తర్వాత భ్రమరి ఉద్గీత్ ఉజ్జయిని కూడా చేయండి, చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇది చూడండి. మళ్ళీ ఉద్గీత్ ఇదిగో. నెక్స్ట్ ఉజ్జయిని ప్రాణాయామం చూడండి. ఉజ్జయిని ఇలా చేశారనుకోండి మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంగా పుడతారు. ఇవన్నీ ఫాలో చేస్తూ చక్కగా మీకు దగ్గు, జలుబు, జ్వరము ఇవన్నీ రాకుండా మీ శరీరం ఇమ్యూనైజేషన్ పెరగడానికి కోసం, సి విటమిన్ పెరగడానికి కోసం చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మీకు ఈ యొక్క ఆమ్ల రస్ తేనె కలుపుకొని తాగుతూ ఉంటే మీకు సి విటమిన్ బాగా పెరుగుతుంది, ఇమ్యునైజేషన్. అదేవిధంగా తులసి ఆర్క్ కూడా మీరు వాడుతుంటే తేనెతో చాలా ఇమ్యునైజేషన్ పెరుగుతుంది మీకు లైఫ్లో. సో ఈ విధంగా వీటితో మనకు కుంకుమ పువ్వు అని ఉంటుంది. కుంకుమ పువ్వు కూడా మన దగ్గర దొరుకుతుంది కాబట్టి కుంకుమ పువ్వు కూడా తీసుకుంటే చాలా అద్భుతంగా, అందంగా, ఆరోగ్యంగా, చాలా అదృష్టవంతమైన అబ్బాయి మీకు మంచి పుడతారు. సో ఈ విధంగా మీరు ఫాలో చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.